అందరికీ నమస్కారం. సరిగ్గా 50 రోజుల క్రితం నాన్నగారు దూకుడు సినిమా చూసి సీను వైట్ల గారు ఫోన్ చేశారు. ఆయన సీను గారికి సినిమా బ్లాక్ బస్టర్, చాలా పెద్ద హిట్, 80 కోట్ల పైకి చేస్తుంది సినిమా అన్నారు. తర్వాత నేను సీను గారు పక్కన ఉన్నాను. ఆయన నాతో, నువ్వు అన్ని సినిమాల కన్నా ఈ సినిమాలో చాలా బాగున్నావు, అన్ని సినిమాల కన్నా ఈ సినిమాలో చాలా బాగా చేసావని చెప్పారు. ఆ రోజు నేను ఇప్పటికీ మర్చిపోలేను. జరిగి 50 రోజుల క్రితమైనా జస్ట్ 5 నిమిషాల క్రితం జరిగినట్టే ఉంది. ఆయన వాయిస్ ఇంకా నా మైండ్లో రింగ్ అవుతానే ఉంది. నేను ముందే చెప్పాను, దూకుడు ఇంత సెన్సేషనల్ హిట్ అవడానికి మెయిన్ రీజన్ సీను గారని, ఆయన చేసిన హార్డ్ వర్క్. థ్యాంక్ యూ సార్. మీ గురించి చాలా మాట్లాడేశాను, ఈరోజు ఏం మాట్లాడాలో తెలియట్లేదు. కానీ దూకుడు లాంటి సినిమా నాకు ఇచ్చినందుకు మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను సార్. మీరు నాన్నగారు అభిమాని అవటం నేను చేసుకున్న అదృష్టం. థ్యాంక్ యూ సార్. తర్వాత మా సినిమా ప్రొడ్యూసర్స్ రామ్ గారు, అనిల్ గారు, గోపి గారు. సినిమా ముందు నేను చెప్పాను నా కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్ అని. దూకుడు రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు చేసిన మార్కెటింగ్ కానీ పబ్లిసిటీ కానీ నా కెరీర్లోనే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్ అని ప్రూవ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్. మన సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందని 100 కళ్ళతో ఎదురు చూస్తున్నాను సార్. థ్యాంక్ యూ. తర్వాత దూకుడికి పనిచేసిన యాక్టర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సమంత, కోట శ్రీనివాసరావు గారు, నాజర్, ప్రకాష్ రాజ్ గారు, అందరూ. నేను వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నానండి ఈ సినిమాలో. తమన్, థ్యాంక్స్ బ్రదర్, you've given your best music for me. Thank you so much. గోహన్ ఈ సినిమాకి ఫెంటాస్టిక్ ఫోటోగ్రఫీ ఇచ్చాడు. నాకు one of my favorite photographers is Gohan. Thank you Gohan. Thank you so much. విజయవాడలో ఇందాక అనిల్ గారు చెప్పారు, థ్యాంక్ యూ సార్ విజయవాడలో మీరు ఫంక్షన్ చేసుకుని ఒప్పుకున్నందుకు. లేదు సార్, ఐ వాంట్ టు టెల్ యూ, విజయవాడలో ఫంక్షన్ చేసుకోవడం నాకు చాలా ఇష్టం సార్. ఇది 2వ సారి నేను ఇక్కడ ఫంక్షన్ చేసుకోవటం. మీ ప్రేమ అభిమానం చూస్తుంటే ఎప్పుడు మర్చిపోలేను. ఫంక్షన్ అంటూ చేసుకుంటే విజయవాడలోనే చేసుకోవాలనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నాన్నగారు అభిమానులు నా అభిమానులు అవటం ఈ జన్మలో నేను చేసుకున్న అదృష్టం. దూకుడికి ఇంత రికార్డ్ కలెక్షన్స్, ఇంత రికార్డ్ ఓపెనింగ్స్ వచ్చినాయి అంటే దానికి మెయిన్ రీజన్ మీరే. మీ ఆశీస్సులు, అభిమానం ఎప్పుడు నాతోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.